రుణమాఫీ అయిందన్న మీకు? మాకి రుణమాఫీ కాలేదు. ముఖ్య అంశాలు నేను రేవంత్ రెడ్డి కాలేదు చాలా మందికి. అంటే 30% చేసిండ్రు. ఆ 10,000 ఎందుకు కట్టాలి సార్ మళ్ళీ 2 లక్షల లోపు ఉన్నప్పుడు? ఇప్పుడు రుణమాఫీ అయిందా మీకు? కాలేదు. దాని వరకు మీకు క్లారిఫికేషన్ ఏం లేదు. ప్రజలను మభ్య పెట్టే అధికారంలో మరి ఇట్లనే కదా సార్, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు పరిశాన్ అవుతున్నాం కదా. మీ పేరేనా? నా పేరు హనుమంతు. ఓకే. అంటే ఎవరు? మహంతిపూర్ విలేజ్, బోన్స్పేట్ మండల్, అంటే ఇప్పుడు కొడంగల్ కాన్స్టిట్యూన్సీ వస్తుంది. కొడంగల్ కాన్స్టిట్యూన్సీ, అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కాన్స్టిట్యూన్సీ. రుణమాఫీ అయిందన్న మీకు? మాకి రుణమాఫీ కాలేదు. మాది 2 లక్షల, మా భార్య పేరు మీద, నా పేరు మీద ఇద్దరు కలిసి 2 బ్యాంకులు ఉన్నాయి మాది అప్పు. ఓకే. ఇది డిసిపి, అదే సొసైటీ బ్యాంక్ లో ఉన్నది, ఇది ఉన్నది. ఆ 2 కలిసి 2,19,000 అని చెప్తున్నారు. ఆ 2,19,000 కట్టి మాపేట అని చెప్పారు. మరి గతి లేవు కట్టడానికి. మరి ఎక్కడికి వెళ్ళి కట్టాలి? ఆ 2 లక్షలు ఇచ్చేస్తే అవి కట్నాన్ని కట్టుకుంటాం, ఏమైనా చేస్తాము. అంటే ఇప్పుడు 19,000 కడితేనే మీకు 2 లక్షలు చెప్పారు. ఇప్పుడు పోతే ఇప్పుడు కట్టుతాను, మళ్ళీ ఇప్పుడు కట్టుతాను. ఇంతకుముందు 15-20 నెలలకైనా కట్టమన్నారు. అదే 30 తారీఖు లిస్ట్ ఇస్తారంట. మరి ఎప్పుడన్నా అయితే కాదా చెప్పలేము. లిస్ట్ అంటే ఇప్పుడు ఆల్రెడీ మూడు విడతల లిస్ట్, 4వ లిస్ట్ ఇస్తారంట. 4వ విడత గవర్నమెంట్ చెప్పలేదు. చెప్పిండు మొన్న పట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు సార్లు చెప్పారు. అంటే ఇప్పుడు సంబంధిత అధికారులు ఎంక్వైరీకి వస్తారని చెప్పారు. గడప గడప తిరుగుతామని చెప్పారు. ఎవరు రాలేరు, మనకు వస్తారా రాని కూడా తెలియదు. ఇప్పుడు అవుతుంది, రుణమాఫీ అవుతుందనే నమ్మకం మీకు ఉన్నదా? ఇక అవుతుందని ఇప్పుడు మేము ఎలక్షన్ లో మేమే చెప్పినాం మా సార్ గురించి. అప్పుడు ఎలక్షన్ రుణమాఫీ చేపిస్తాము సార్ చెప్పిండు అని చెప్పినాము. అయ్యి మరి లెక్క ఇక అయితే దాకా సార్ ఏం చేస్తారో మాకు తెలియదు. ఇక ఓకే. ఇప్పుడు మీ ఊరు మొత్తంలో అంటే ఒక 150% మందికి మా ఊర్లో ఇన్సూరెన్స్ కాపులోళ్ళు 250 చిల్లర ఉన్నాయి. ఓకే. ఇన్సూరెన్స్ ఇప్పుడు 100-120 రూపాయలు అన్ని లక్షన్నర 2 లక్షల రూపాయలు 120-100 రూపాయలు మాఫీ అయినాయి. మిగిలిన మొత్తం అట్లనే 50-50 ఉన్నాయి అనుకో. ఇప్పుడు 50-50 ఉన్నాయి. సగం మందికి సగం మంది అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంతోషం కూడా లేని రూపాయి వేయలేరు. అయినా కూడా రూపాయి వేయలేరు. అంటే ఇప్పుడు ఎవరికైతే మాఫీ అయినా ఏం సంతోషం ఉన్నది? రూపాయి వేయలేరు. మళ్ళీ షేర్ నుంచి మిగిలిన కనిపిస్తున్నాడ. ఎందుకు అవి? ఇప్పుడు 1,50,000 ఉంది అనుకో, 1,50,000 రుణమాఫీ చేసినప్పుడు మళ్ళీ ఇంకా మిగిలిన 1,20,000 ఉన్నాయి. మళ్ళీ నీకు 1,00,000 చేస్తాము 20 కట్టమంటున్నా అంటున్నారట. అదేం లెక్క? మరి సంబంధిత అధికారులు అడిగితే ఎవరిని అడుగుతారు? అది కట్టాలి అని చెప్తున్నారు. వేరే బ్యాంకులు, ఇది ఒక్కటే బోన్స్పేట్ బ్యాంక్, వేరే బ్యాంకులు ఈ రాసినాము యాలాలు ఇక్కడ వేరే కట్టుకోలేదు. నీకు ఎన్నో సార్లు ఇస్తున్నారు. అవి పట్టుకొని వేరే ఇంట్రెస్ట్ చూడు, అది 10-20 పట్టుకొని మిగిలిన పైసలు ఇస్తున్నారు. మరి బ్యాంక్ ఇస్తలేరు. దింపి చెప్తారు. బ్యాంక్ కూడా దగ్గర మరి మా పేరు తీయాలి కదా. కాకుండా మా పేరు తీయాలి కదా. తీయాలి కదా. మరి 2 నెలలు ఇప్పుడు ఫస్ట్ 1,00,000 మాఫీ చేసింది, నెల వెళ్ళిపోయా. మాది లేదు సార్, మాది రినివల్ చేసినాం 2017-18 చేసినాం. ఆల్రెడీ రెగ్యులర్ కింద అనుకోయా. మా లిస్ట్ చూపిస్తే మాఫీ అయితే మీరు కట్టుకోవాలని చెప్పింది 20 దినాల కింద మేడం లిస్ట్ అడుగుతుంది. ఇప్పుడు మళ్ళీ ఏమనకుండా మళ్ళీ వస్తాను లిస్ట్ అని చెప్తున్నారు. మీకు అంతకుముందు 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ కాలేదు. ఇప్పుడు మీకు ఇప్పుడు కూడా అయితే కదా తెలియదు. సో అని మొత్తం కదా ఇప్పుడు మీకు నమ్మకం లేదు. అయితేనే అయినా కూడా ఇస్తలేదు. ఇప్పుడు లిస్ట్ లో మీ పేరు వచ్చిందా? రాలేదు. 3వ లిస్ట్ లో పేరు రాలేదు. ఆ లిస్ట్ గురించి వెళ్ళి రాకపోతే సర్వే చేస్తాం, లేదంటే బ్యాంకులో సంప్రదించండి అన్నారు కదా. చెప్పి అగ్రికల్చర్ మేడం వస్తుంది. అది మా ముందే నాకేమో 20 లిస్ట్ ఆడుకోవాలి. మీరు 19,000 ఆడుకో, నా భార్య పేరు మీద ఇద్దరు కలిసి 2,19,000 లెక్క వస్తున్నారు 2 బ్యాంకులు కలిసి. అయితే 19,000 ఆడుకో మా పేరు అన్నారు. అంటే ఆ బ్యాంకులో కట్టాలి, నేను ఈ బ్యాంకులో కట్టాలా, ఈ బ్యాంకులో కట్టాలి, నా పేరు కట్టాలి, నా పేరు మీద కట్టాలి లెక్క. అంటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది లేదు. కట్టినా కదా ఇప్పుడు నా పేరు మీద అనుకో, రేపు నీ పేరు మీద కట్టాలి, అప్పుడు ఏం చేయాలి? ఓకే. రేషన్ కార్డు ఒకటి ఉన్నాను, ఇద్దరు పేరు మీద 2,10,000. రేషన్ కార్డు ఆధార్ కార్డు క్లియర్ ఉందంట? అన్ని క్లియర్ ఉన్నాయి. మీరండి? ముఖ్య అంశాలు నేను రేవంత్ రెడ్డికి ఏం చేయాలి అంటే ఇప్పుడు మీ ఊర్లో ఎంతవరకు అయింది? మీ ఊర్లో ఎంత శాతం ఇప్పటి వరకు? 50% అయింది. 50% కాదు, 50% కాలేదు. 50% కాలేదు కానీ 50% చెప్తాను. ఇంకా కాలేదు కూడా 50% కూడా క్లారిటీ లేదు. మరి ఇప్పుడు 50% కానీ జనాలు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే దగ్గర నుంచి కానీ, లేకుంటే ఇప్పుడు మీ ఎమ్మెల్యే కూడా సీఎం గారే కదా, వాళ్ళ దగ్గర నుంచి లేకుంటే సీఎం అనుచరుల దగ్గర నుంచి కానీ ఏమన్నా ఇన్ఫర్మేషన్ రావడము మీకైనా ధైర్యం టీవీలలో వార్తల్లో ఒకటి ఫోన్లో చెప్తున్నారు, ఏం మెసేజ్ పెడుతున్నారు. అగ్రికల్చర్ ఆఫీసులో పోండి, వాళ్ళు ఏం చెప్తే దాన్ని ఫాలో కావాలి అని చెప్తున్నారు. ఆ మేడం ఏం చెప్తున్నారు, ఇంతకు ముందు ఏమో మీరు 2 లక్షల మీద ఉన్నారు కదా, ఆ మీనింగ్ కట్టుకోండి మాపేతే కట్టుండి మాపేతే అని చెప్పింది. ఇప్పుడు మళ్ళీ బ్యాంక్ వాళ్ళు ఏమో కట్టొద్దు అన్నారు.
ఓకే. ఇప్పుడు ఆమె ఎలా ఉన్నాము ఇప్పుడు కట్టకుండా 30 తారీఖు లిస్ట్ వస్తాయంట అంతవరకు కట్టకుండా ఆమె కూడా చెప్తుంది. కనీసం మీ గ్రామ సర్పంచ్ లేకుండా జిల్లా మాతో అధ్యక్షులు సర్పంచ్ అయిపోయింది సర్పంచ్ కాలం. అదే జిల్లా అధ్యక్షుల దగ్గర కానీ పార్టీ అధ్యక్షుల దగ్గర వాళ్ళ తరపున అభ్యర్థించి ఏ విధమైన అయితే అని మాట చెప్తున్నాడు. మా పార్టీ అధ్యక్షుడు కూడా చెప్తున్నాడు అయితే అంటున్నాడు. అయితే అంటే ఇక ప్రశ్నార్థంగానే ఉంటుంది. ఉండదు క్లారిఫికేషన్ అయితే ఏం లేదు, పూర గ్యారంటీ ఏం లేదు. ఫైనల్ గా మీ ఉద్దేశం ఏ విధంగా ఉంది అంటే ఇప్పుడు ఈ నడుస్తున్న పరిస్థితిని బట్టి చూస్తే మీకు మాఫీ అవుతుందన్న నమ్మకం అన్న నాకు కాకుంటే పర్లేదు. నాకు ఆయన నుండి మాత్రం బ్యాంక్ కూడా ముందు ఇవ్వాలి. 1,50,000 ఆయన నుండి ఖర్చు అయ్యాలి. బ్యాంక్ లైన్ కడుతున్నాడు. నాకు కాకుంటే పర్లేదు. ఆయన నుండి చేయాలి కదా, ఆ బ్యాంక్ కూడా చేయాలి కదా. వాళ్ళకు ₹1,00,000 డిక్లేర్ అయ్యి నెల వెళ్ళిపోయా వాళ్ళకి దింపుతారు బ్యాంకుల చుట్టూ. ఏం లెక్క అది వాళ్ళకంటే మాకైతే రాలేవు. మాకు ఎప్పుడు తర్వాత వస్తాయా రావా మాది వచ్చినాక చేయాలి కదా. వేరే బ్యాంకులు అన్నింటిలో ఇస్తున్నారు, ఈ మున్సిపల్ బ్యాంకులో ఇస్తారు. అంటే ఇక్కడ ఈ బ్యాంక్ అంటే ఇప్పుడు ఈ బ్యాంక్ వల్ల ప్రత్యేక పాత్ర ఏమైనా ఉందంటున్నారు ఇలా? మరి మాకు తెలియదు ఆ సంగతి. మరి ఎందుకు దింపుతున్నారని సో అంటే అన్ని బ్యాంకుల నుంచి నీకు ఇన్ఫర్మేషన్ ఏ బ్యాంక్ లేదు సార్. నేను కాదు ఇప్పుడు ఏళ్ళ ఇట్లా రాసాం ఇప్పుడు ఇప్పుడు మా బ్యాంక్ తెల్లారి మా తెల్లిస్తున్నారు పైసలు అక్కడ. మరి వీళ్ళని ఇస్తలేదు. ఓకే మీరు చెప్పండి సార్ నిజంగా 50,000 తీసుకున్నాడట ఈయన. మీ పరిస్థితి మీ చెప్పండి. నా పరిస్థితి. మీ లోన్ రుణమాఫ్ అయిందా మీకు? అంటే ఇంకోటి సార్ ఏ ఊరు అని కూడా మీ గురించి చెప్పండి. మీకు రుణమాఫీ ప్రజెంట్ గా అంటే అది అదృష్టం కోసి అయింది. మీకు అయింది ఎంత ఉండే మీ రుణం? నాకు 100% 1,70,000 1,70,000 అనుకుంటాను. ఓకే 1,70,000 మొత్తం మాఫ్ అయిందా మీకు? మాపేని అన్నారు అన్నారు కానీ ఇంకా కాగితాలు ఎత్తిచ్చిన ఇంకా తెలియదు కానీ తత్తిమూలకు మాత్రం అంటే అయినా అన్నారంటే మీకు క్లారిటీ మీకు క్లారిటీ ఆల్రెడీ అసలు అంటే లిస్ట్ ఉంటాయి కదా, లిస్ట్ లో మీ లిస్ట్ లో పేరు వచ్చింది సార్. ఆ లిస్ట్ లో పేరు వచ్చింది. లిస్ట్ లో పేరు వస్తే మాపేనట్లా ఒకసారి మీకు కూడా రిపోర్టర్ కదా అంటే మీడియా కదా అంటే ఇప్పుడు దాంట్లో లిస్ట్ లో పేరు వచ్చినప్పుడు 2 lakhs వరకు లోపల ఉన్నప్పుడు మనకు మాపేనట్లు ఇస్తారు కదా. మిత్తి ఆరు అమౌంట్ టోటల్ అమౌంట్ మిత్తి టోటల్ ఇస్తారు కదా గవర్నమెంట్ ఎవరైనా కూడా. కొంతమంది ఏమంటారు సార్ అది అసలు ఇంకా మిత్తి కట్టాలని కొంతమంది అంటున్నారు. సత్యమైన కడితే 50,000 ఉన్న వాళ్ళు కూడా అది కాలేదు చాలా మందికి. అంటే 30% చేసిండ్రు, 70% ఏ ఊర్లో కాలేదు. అంటే 30% వరకు రుణమాఫీ 30 కూడా సార్. ఒక ఊర్లో మా మెట్లకుండా నేను చెప్తున్నా ఇప్పుడు రాజకీయ పరంగా అంటే అందరు నాయకులే ఉంటారు. నేను టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. కాకపోతే ఒకటే సార్ రైతులకు మేలు చేసే రాజ్యం ఉండాలి కానీ అన్యాయం ఉండదు. ఎందుకంటే మీరండి సార్ మాకైంది సార్ 1,70,000 రుణమాఫీ అయింది. ఇంట్రెస్ట్ మళ్ళా 10,000 కట్టిస్తున్నారు. మళ్ళా 10,000 కట్టమన్నారు. 10,000 కట్టినాం. ఆ 10,000 ఎందుకు కట్టాలి సార్? మళ్ళా 2 లక్షల లోపు ఉన్నప్పుడు ఇంకా 30,000 మా బ్యాలెన్స్ ఉంటాయి కదా, మళ్ళీ ఎక్స్ట్రా ఇంకా 10,000 కట్టమని తీసుకున్నారు. అదేం పద్ధతి అని. సో ఇప్పుడు మరి ఇది అడిగినా మీరు ఎందుకని ప్రశ్నించినారా? మీరు ప్రశ్నించడానికి పబ్లిక్ సార్ పోలీసు వాళ్ళు ఉంటున్నారు, బయటికి వద్దంటున్నారు, అవకాశం ఇస్తలేరు మాట్లాడి. ఇప్పుడు ఈ రుణమాఫీ వల్ల మీకు ఇక్కట్లే ఉన్నాయి అంటే ఇబ్బందులు ఉన్నాయి. కాకపోతే ఏం తేటంటే 2 లక్షలు అన్నప్పుడు 2 లక్షల వరకు రుణమాఫీ ఎస్టున్న పైసలు కట్టించుకోవాలి. మేము 2 లక్షల అమౌంట్ కూడా లేదు, 1,70,000 ఉన్నాయి, ఇంకా బ్యాలెన్స్ 30,000 మళ్ళీ అట్లా కూడా లేదు, ఇంకా 10,000 ఎక్స్ట్రా కట్టిస్తున్నారు ఇప్పుడు బ్యాంకు. మాఫీ కూడా మీ దగ్గర కట్టిస్తున్నారు, మళ్ళీ ఇంకా 10,000 కట్టిస్తున్నారు. మీ పేరు? 1,60,000 మాఫీ అయితే 10,000 కట్టి. మీరు ఎంత ఉన్నది లోను? అదే 1,60,000. 1,60,000కి సో వాళ్ళు వడ్డీ కట్టమంటే కట్టిన తర్వాత అది 10,000 కట్టినాక 10,000 కట్టి. సో మరి ఇప్పుడు మిగిలిన అమౌంట్ మీ ఖాతాలు ఎప్పుడు పడతాయి అంటే ఎప్పుడు పడతాయేమో అంటే దాని వరకు మీకు క్లారిఫికేషన్ ఏం లేదు. 2023 తీసుకున్నా 1,37,000. ఇప్పుడు రుణమాఫీ అయిందా మీకు? కాలేదు. ఇప్పుడు కాలేదా? కాలేదు. ఎంత ఉన్నది మీ రుణం? 1,37,000 ఉంది. 1,37,000. 1,37,000 అంటే కావాలి కదా? కాలేదు. ఇప్పుడు చెప్తే రాన్ కార్డు లింక్ పెట్టిండు. ఆధార్ కార్డు లింక్ అంటే ఆధార్ కార్డు మీకు లేదా? ఉంది, అంతా ఉంది, మన కిలర్ ఉంది. ఏం లింక్ పెడుతున్నారు వాళ్ళు? మనం ఎలక్షన్ జరిగినప్పుడు ఏమన్నారు, ఈ మన రేషన్ కార్డు ఇది ఏది లింకు లేకుంటది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే 2 లక్షలు రుణమాఫీ చేస్తామంటే ఓట్లేసిండ్రు ఆ రోజు. ఇప్పుడేం పెడుతున్నారు? జియోలో ఏమొచ్చింది ఇప్పుడు మేడం కంటే అగ్రికల్చర్ మేడం ఏమంటుంది, మీ రేషన్ కార్డు పక్కత ఉంది కదా అందుకోసం మీకు అయితే లేదని అంటుంది.
ఇప్పుడు చేసుకోమా 2 లక్షల లోపలనే ఉంది అంట, బయట లేదంట అసలు. ఓకే. మరి ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు? పరిశాన్ అవుతున్నాం కదా. చేపట్లే ఇంకోటి ఇప్పుడు చేసేది ఒకటి, ఇది ఒక న్యాయమా సార్? సో ఇప్పుడు ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ సొంతంగా ఉన్నారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. మా రేవంత్ రెడ్డి సారే ఉన్నాడు. ఆయన దగ్గర నుంచి కానీ ఆయన మనుషుల దగ్గర నుంచి ఏదైనా support అప్పుడు దొరకదు. రుణమాఫీ చేస్తామంటేనే అందరూ సార్కే వేసినాం మేము. మొదటి నుంచి ఆ పార్టీకి ఉండా సార్. నేను అందరికి మండలి నా సొంతం కాకర్లగడ్డి తాండ. ఇప్పుడు ఇది పోవచ్చు కాకర్లగడ్డి తాండేనా నాకు. ఇప్పుడు వరకు 2 లక్షలు కాలేదు. అంతా మేము అందరు కాంగ్రెస్ వేస్తామంటేనే మొత్తం కాంగ్రెస్ వచ్చి గెలిపించినాము. ఓకే. చేసేది ఒక లెక్క, ఇప్పుడు చేసుకో ఒక లెక్క అవుతుంది. అంటే మాకు రేషన్ కార్డుకు దీనికి లింకు పెడుతున్నారు. ఇప్పుడు ఒకటే ఇంట్లో మేము ఇద్దరం ఉన్నాం, నా కోడలు ఉంది. అంటే మా అదలై 10 సంవత్సరాలు అయింది సార్. ఓకే. మరి అది అదలైనాక భూమి కూడా పంచేసినాం కదా. ఇప్పుడు లింకు ఎందుకు మళ్ళా? రేషన్ కార్డుకు భూమికి ఏం లింకు? నా లెక్క నాకే, నా అప్పు నాకే. దానికి దీనికి ఇప్పుడు లింకు పెట్టిండ్రు. అంటే ఇప్పుడు అగ్రికల్చర్ మేడకు పోయి అడిగితే ఏమంటున్నారు అంటే, మీ కోడలిది నీది ఒక్కత చూపిస్తుంది, అందుకోసం ఇది అయితే లేదంటున్నది సాప్సిదా. ఇప్పుడు అడిగే వస్తున్నా నేను. సో అంటే ఇప్పుడు అక్కడ మీకు ఎన్నికల ముందు చెప్పిన మాటలకు ఇప్పుడు జరుగుతున్న వైఖరికి అసలు సంబంధం లేదంటున్నారు. లేదు లేదు లేదు, అప్పటిది ఇప్పటిది లేదు. ఇప్పుడు జరుగుతున్న అప్పుడు చేసేది ఒకటి, ఇప్పుడు చేసేది ఒకటి. అప్పుడు చెప్పింది ఒకటి, అంటే ఇప్పుడు ఇప్పుడు చెప్పేది. ఈ మట్టి చూస్తే ఇప్పుడు చూస్తే ముఖ్యమంత్రి ప్రజలను మభ్య పెట్టే అధికారంలోకి మరి ఇట్లనే కదా సార్. ఇప్పుడు చేసుకుని ఎవరైనా అంతే అంటారు కదా. ఇప్పుడు మాకు ఏముంది, ఎవరికైనా ఆశనే కదా. ఇక మనకు రుణమాఫీ అయిందంటే ప్రజలు ఏం కోరుకుంటారంటే రుణమాఫీ మంచిగా అవుతుందేమో అని కోరుకున్నాము. ఇప్పుడు పోయి అడిగితే చుట్టూ తిరగాలి, బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నాము, అగ్రికల్చర్ మేడం చుట్టూ తిరుగుతున్నాము. రైతాంగానికి కేసీఆర్ ప్రభుత్వం మంచిగా ఉందా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచిగా ఉందా? సార్ ఆ రోజు కూడా కేసీఆర్ ఉన్నప్పుడు మాకు గాయలేదు. నేను నిజమంటున్నా, పార్టీతో నాకు సంబంధం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన మేము ఓటేలేము, ఆ పార్టీ నేను గాను, ఈ పార్టీనే. ఏమనుకున్నాడు ఆ రోజు ₹1,00,000 చేయలేడు కదా. కాంగ్రెస్ అన్న వస్తే పార్టీ తరపు నుంచి 10 సంవత్సరాలు ఆగినాము, చూసినాము. ఇప్పుడు చేస్తే అయితలేదు, తిరుగుడు ఎక్కువ. మీరే బ్రదర్, మీరు రైతులేనా?